ఇగో ఈసారి చాలా మంచోడు. కడుపులో ఏం దాసుకోడు. మనసుకు ఏమనిపిస్తే అదే బయటకు చెప్తాడు. ఆలేమనుకుంటారో ఈలేమనుకుంటారో అని అస్సలకే అనుకోడు. గింత సుతం వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని టెన్షనే పెట్టుకోడు. అట్లనే ఇయాల సుతో సీక్రెట్ ముచ్చడం బయటికి చెప్పేసిండు. అదేందో చూద్దామా? కారు పార్టీలకెళ్ళి నడుమ చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు షెయి పార్టీలకు పోయిరు కదా. ఇంకా చాలా మందే వచ్చేటోళ్ళు ఉన్నారు. కారు పార్టీని మొత్తానికే ఖాళీ చేస్తామంటున్నాడు కదా రేవంత్ సారు. ఈడికే 10 మంది ఎమ్మెల్యేలు 6-7 ఎమ్మెల్సీలు కారు దిగి షెయి పార్టీలతోని కలిసిర్రు. ఇట్లా వరుస పెట్టి పోయేసరికి పైసలు బాగానే ఇస్తున్నట్టున్నారు. అందుకే అందరూ షెయి పార్టీలా సొర్రుతున్నారు అనుకుంటున్నారు. అయితే గీ ముచ్చట షెయి పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు బయట పెట్టిండు. కారు పార్టీలకెళ్ళి షెయి పార్టీలకు వచ్చేటోళ్లకు వాళ్ళ వసతిని బట్టి 5 కోట్లు 10 కోట్లు ఇచ్చిందన్నాడు రాజగోపాలన్ సారు. మొన్నటి సంది అసెంబ్లీ నడుస్తున్నది కదా, అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ కాడ కలుసుకుంటున్నారు. అయితే గాడనే రాజగోపాలం సారు ఈ ముచ్చట వెనక ముందు చూసుకోకుండా బయటకు అనేసిండట. మరి మొన్నటిదాకా వరుస పెట్టి వచ్చినోళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేరని అడిగిరట తోటి ఎమ్మెల్యే. అప్పట్లో అయితే కారు పార్టీలకెళ్ళి షెయి పార్టీలకు వచ్చినోళ్లకు 10 కోట్లు ఇచ్చినాం, ఇప్పుడు 5 కోట్లే ఇస్తున్నారు, అందుకే వస్తలేరని చెప్పిండట రాజగోపాలం సారు. అప్పట్లో వచ్చినోళ్ళందరూ గా పైసల కోసమే వచ్చిరట. ఇప్పుడు పైసలు తక్కువ ఇస్తున్నారు కాబట్టే వచ్చేటోళ్ళు సుతం ఆగిపోయారని అన్నాడట. ఈ వార్త సోషల్ మీడియాలో మస్తు మంది మాట్లాడుకుంటున్నారు. అంగట్ల బక్కగొడ్లు అమ్ముడు పోయినట్టు జనాలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 5 కోట్లకు 10 కోట్లకు అమ్ముడు పోవుడేందని నవ్వుకుంటున్నారు. గింత అగ్గోకు అమ్ముడు పోయేటోళ్ళక ఓట్లేసి గెలిపించింది, పైసలకు అమ్ముడు పోతే ప్రజల కోసం ఏం పని చేస్తారు అని ఉల్టా ప్రశ్నలు వేస్తున్నారు ఈ ముచ్చట ఇన్న జనాలు.